హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఆటిజం కిడ్స్ తో మనం చేయకూడని 11 పనులన్నమాట. అంటే 11 పనులు. అంటే ఇవి ఎప్పటికీ కూడా ఆటిజం కిడ్స్ తో మనం చేయకూడదన్నమాట. సో అవేంటనేవి నేను క్లియర్ గా వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ విషయాలన్నీ మీకు ఎవరన్నా ఒక స్పెషలిస్ట్ చెప్పాలంటే మీకు వేలల్లో చార్జ్ చేస్తారు. బట్ నేను ఇక్కడ మీకు చాలా ఫ్రీగా చెప్తున్నాను. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే 11 థింగ్స్ కూడా ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఇద్దరు ఆటిస్టిక్ కిడ్స్ ఉన్నారనమాట. పెద్ద బాబు 13 ఇయర్స్, సెకండ్ బాబు 8 ఇయర్స్. సో వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఫుల్ ఎంటైర్ రిసర్చ్ ఇన్ఫర్మేషన్ నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. అండ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఎవరైనా చెక్ చేయాలి అని అనుకుంటే చెక్ చేసుకోవచ్చు. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇలాంటి విషయాల్లో ఇన్ఫర్మేషన్ ఫుల్ గా తెలుసుకోవాలి. హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ తో ఉండకూడదు అనమాట. అండ్ లాస్ట్ పాయింట్ అండ్ ద 11th పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ఒక్కొక్క పాయింట్ వింటూ ఉండండి. నేను అర్థమయ్యే లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పటి వరకు ఎవరైనా సరే బ్రెయినిఫై ని స్టార్ట్ చేయకపోతే ఎస్పెషల్లీ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఆర్టిస్టిక్ పిల్లలు ఉన్న పేరెంట్స్ కి నేను చాలా స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తున్నాను. మీరైతే బ్రెయినిఫై యూజ్ చేయండి ఆ పౌడర్ ని. అది కాగ్నిటివ్ స్కిల్స్ కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక 3 to 6 months యూజ్ చేసి చూడండి. చాలా ఇంకా అంతకన్నా ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు 1 month లోపలే మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. సో లింక్ నేను కామెంట్ బాక్స్ లో ట్యాగ్ చేసి పెడతాను. అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా నా ఛానల్‌కి వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని టర్న్ ఆన్ చేయండి. అండ్ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే దీని వెనకాల చాలా రీసెర్చ్ చేశాకే నేను ఈ టాపిక్‌ని మీ ముందుకు తీసుకొస్తానన్నమాట. ఎందుకంటే దీని వల్ల చాలా మందికి హెల్ప్‌ఫుల్‌గా ఉంటదని అనిపిస్తేనే నేను ఆ టాపిక్ అయితే తీసుకొస్తాను. లేకపోతే తీసుకురాను. సో ఇక ఇప్పుడు లేట్ చేయకుండా నేనైతే కంప్లీట్‌గా మీకు వీడియోని స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యూజువల్‌గా పేరెంటింగ్ వచ్చేటప్పటికి నార్మల్ కిడ్స్‌లో ఒకలాగా ఉంటది. ఆటిస్టిక్ కిడ్స్‌లో ఒకలా ఉంటదనమాట. ఆటిస్టిక్ కిడ్స్‌కి ఏంటంటే ఎక్కువ సపోర్ట్ కావాల్సొస్తుంది. అంటే నార్మల్ కిడ్‌తో కంపేర్ చేస్తే 10 టైమ్స్, 15 టైమ్స్ ఆర్ 100 టైమ్స్ ఎక్కువగా సపోర్ట్ కావాల్సొస్తుందనమాట. సో పేరెంట్స్ కూడా ఇది అర్థం చేసుకొని అండ్ కొన్ని స్టెప్స్‌నైతే మనం ఎలిమినేట్ చేయాలి. ఇవి మనం రిపీట్ చేస్తే దానివల్ల పిల్లలకి బర్డెన్ ఎక్కువవుతుంది. ఆ పిల్లల వల్ల మనకు కూడా యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయన్నమాట. సో అవి 11 పాయింట్స్ ఏంటని నేనిప్పుడు మీకు క్లియర్‌గా ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అసల ఆటిజం అనేది ఒక బ్యాడ్ అన్నట్టు మనం పిల్లలకి ఎక్స్‌ప్రెస్ చేయకూడదన్నమాట. ఎప్పుడైనా సరే ఆటిస్టిక్ పిల్లల దగ్గర మనం ఎప్పుడు కూడా ఏది కూడా నెగెటివ్ మాట్లాడకూడదు. ఏదున్నా సరే పాజిటివ్‌గా మాట్లాడాలి. అండ్ మనం వాళ్ళతో బిహేవ్ చేసి ఇప్పుడు ఒక ఆటిస్టిక్ కిడ్ ఉన్నారు. ఒక నార్మల్ కిడ్ ఉన్నారు. మనం నార్మల్ కిడ్‌తో ఎట్లా మాట్లాడతాము, ఎట్లా అప్రిషియేట్ చేస్తాము, ఎలా ఫోకస్డ్‌గా వాళ్ళని ఎంత సపోర్ట్ ఇస్తామో, అదే విధంగా మనం ఆటిస్టిక్ కిడ్ దగ్గర కూడా ఉండాలన్నమాట. అలా అని మళ్ళీ నార్మల్ కిడ్‌ని మనం ఫోర్స్ చేస్తూ, లేకపోతే నెగెటివ్ అఫర్మేషన్స్ ఇస్తూ, నెగెటివ్ కామెంట్స్ ఇస్తూ, అట్లాంటి నెగెటివ్ ఎన్విరాన్మెంట్ కనుక చూపించామంటే ఆటిజం కిడ్స్ మీద అది 15 టైమ్స్, 20 టైమ్స్ ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. వీళ్ళని చూసి వీళ్ళు ఎగ్జాంపుల్‌గా తీసుకుంటారనమాట. సో, అది జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా! ఒక ఫ్యామిలీలో ఇద్దరు ఆటిస్టిక్ కిడ్స్ ఉన్నారని. వాళ్ళని కొన్ని కొన్ని పాయింట్స్‌లో నేను ఇద్దరు పిల్లల్లో కూడా తేడా ఎలా ఉంది అని చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సొసైటీ నుంచి కానీ, సొసైటీ వాళ్ళు ఏంటంటే సొసైటీ ఎన్నో మాటలు అంటూ ఉంటారు. దాన్ని మీరు మనసుకు తీసుకొని, మీరు ఆ కోపాన్ని, ఆ యాంగ్జైటీని పిల్లల మీద గనక చూపిస్తే వీళ్ళకి చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. అండ్ వాళ్ళు సెన్సరీ ఇష్యూస్ కానీ, లేదంటే ఆహ్, స్టిమ్యులేషన్స్ కానీ త్రో చేశారు అనంటే మళ్ళీ పేరెంట్స్‌కి ఇంకా ఎక్కువ ఇబ్బందయిపోతుంది. గొడవలు, అరుచుకోవడాలు, మళ్ళీ ఏడవడాలు ఇయన్నీ ఎక్కువైపోతాయన్నమాట. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనమైతే నెగటివిటీ అనేది పిల్లల దగ్గరికి రానివ్వకుండా ఉండాలి. అది నార్మల్ పిల్లలైనా సరే, ఆటిస్టిక్ పిల్లలైనా సరే, ఎవ్వరైనా సరే నెగటివిటీ అనేది రాకూడదు. ఇంకొకళ్ళు ఎవ్వరు కూడా మన పిల్లల ముందు నువ్విలాగా అని చెప్పే అవకాశం కూడా మనం అసలు ఎవ్వరికీ ఇవ్వకూడదనమాట. వాళ్ళు ఎలాగన్నా ఉండనివ్వండి పిల్లలకి. అది సరిచేయటం పేరెంట్స్‌గా మన దగ్గర ఉంటది. కానీ మూడో వ్యక్తి వచ్చి మీ పిల్లాడు ఇలాగా, నువ్వు ఇలాగా అని సరిచే అని చెప్పేకి అవకాశమే ఇవ్వొద్దనమాట. పిల్లల విషయంలో అనే కాదు. హస్బెండ్ అండ్ వైఫ్ అయినా సరే థర్డ్ పర్సన్‌ని ఎప్పుడు కూడా ఫ్యామిలీలోకి ఇంటర్ఫియర్ అవ్వనీయకూడదు. కేవలం మమ్మీ, డ్యాడీ అండ్ కిడ్స్ అంతే. ఇంకా వేరే వాళ్ళు ఏదన్నా చెప్పినా కూడా
పిల్లల్ని లోపలికి పంపించేసి మీరు వినండి. ఆ తర్వాత ఒకవేళ మన పిల్లల్లో ఏదైనా తప్పుంది అనంటే మీరు అప్పుడు సెపరేట్‌గా వెళ్లి పర్సనల్‌గా కూర్చొని మాట్లాడాలి. సో, ఇది నార్మల్ కిడ్స్‌లో. బట్ ఒకవేళ ఆటిస్టిక్ కిడ్స్ కానీ ఈ మాటలన్నీ విన్నారు, ఆ నెగటివిటీ విన్నారు, అప్పుడు వాళ్ళకి చాలా యాంగ్జైటీ ఫీల్ అయిపోతారనమాట. ఏంటి నిజంగా ఆటిజం అంటే నాకున్న డిసీజ్ వల్ల వీళ్ళందరూ ఇలాగ మాట్లాడుతున్నారా? ఇది ఇంత పెద్దదా? ఇది ఇంత తప్పా? ఏదో వాళ్ళ వల్లే తప్పు జరిగిందన్నట్టుగా ఫీల్ అవుతారనమాట. సో, అది పిల్లల్లో అస్సలు రాకూడదు. అండ్ మెయిన్‌గా ఎవరంటే ఈ ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా! అంటే ఆటిజం గురించి అసలు అవగాహన లేని వాళ్ళుంటారు కదా! వాళ్ళు ఇలాంటివి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. సో, మీరు మీ హస్బెండ్ అండ్ వైఫ్ డిస్కస్ చేసుకొని అలాంటి వాళ్ళ దగ్గర నుంచి పిల్లల్ని దూరంగా ఉంచితేనే చాలా చాలా బెటర్. అప్పుడు మీ ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉంటది. మీరు మీ పిల్లలకి ఒక బ్రైట్ ఫ్యూచర్ అనేది ఇవ్వగలుగుతారనమాట. ఇది చాలా స్ట్రాంగ్ డెసిషన్సే. బట్ పిల్లల లైఫ్ లాంగ్ ఉండాలి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని చేసుకోవాలి. అండ్ ఏది చేయాలన్నా కూడా హస్బెండ్‌కి వైఫ్, వైఫ్‌కి హస్బెండ్ సపోర్ట్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉండాలనమాట. అప్పుడే ఆ కిడ్‌ని ఒక కెరియర్ వైస్‌గా కానీ, ఎలాగైనా కానీ మనం హైయర్ స్టాండర్డ్స్‌లో పెట్టొచ్చు. నేను ఇంతకు ముందు మీకు ఒక వీడియో షేర్ చేశాను. ఆటిజం సక్సెస్ స్టోరీస్ అని. అందులో ఒక పర్సన్ అయితే సారేగమప హిందీ దాంట్లో సింగర్ అన్నమాట. హి ఈస్ ఎ సింగర్. హి ఈస్ ఎ సివియర్ ఆటిస్టిక్ కిడ్. చాలా బాగా పాటలు పాడుతున్నారు. సో, హి ఈస్ ఎ సక్సెస్‌ఫుల్ పర్సన్. అండ్ ఇంకొక కిడ్‌ని నేను చూపించాను కదా! అథర్వ అయితే లైక్ వాళ్ళ మమ్మీ అసలు తినడానికి కూడా లేని పొజిషన్ నుంచి వాళ్ళ నాన్న గోడలకి పెయింటింగ్ యేసుకొని, వాళ్ళు రూపాయి కూడపెట్టుకొని 10,00,000 వాళ్ళ ఇంటి కోసం ఉంచుకున్న డబ్బులన్నీ కూడా ఆవిడ థెరపీస్ మీద ఇన్వెస్ట్ చేసి, ఆ థెరపీస్ ఇప్పించి, అట్లా వాళ్ళ బాబుని అసల ఎంతమందికి ఇన్‌స్పిరేషనో అసల. ఒకసారి ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. సో, అట్లా మనం యాస్ ఎ ఫ్యామిలీ సొసైటీ ఏమన్నా సరే, ఏం జరిగినా సరే, నేను నా కిడ్‌కి ఉంటాను అనే ధైర్యం గనక మెయిన్ అమ్మకి రావాలి. అమ్మకు వస్తే ఆటోమేటిక్‌గా డ్యాడీకొస్తుంది. ఎందుకంటే కొంతమంది డ్యాడీస్ ఎక్స్‌ప్రెస్ చేయలేరనమాట. ఆ బాధని కోపంలో ఇరిటేషన్ చూపిచ్చేస్తారు. బట్ ఎక్స్‌ప్రెస్ చేయలేరు. బట్ యాస్ ఎ మదర్ మనం అర్థం చేసుకోవాలి. మనకున్నంత పేషెన్స్ కూడా వాళ్ళకుండదు మగవాళ్ళకి. కాబట్టి మనం చిన్న చిన్నగా చేంజెస్ రావడం చూసి అవి హస్బెండ్‌కి కూడా చెప్తూ ఉంటే వాళ్ళు కూడా నిదానంగా అడిక్ట్ అయిపోతూ ఉంటారనమాట. హ్మ్. మమ్మీస్ మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి. ఓకే. సో, ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదా! సెకండ్ పాయింట్ వచ్చేసి డోంట్ కాంప్లికేట్ దేర్ టాస్క్స్ అనమాట. ఏంటంటే ఇప్పుడు నార్మల్ పిల్లలు నీ రూమ్ క్లీన్ చేసుకో అని చెప్పామనుకోండి. వాళ్ళేం చేస్తారు? చక్కగా కింద పడిన వస్తువులన్నీ తీసి పైన పెడతారు. డస్టింగ్ చేస్తారు. తర్వాత ఇల్లు స్వీప్ చేస్తారు. మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆటిస్టిక్ కిడ్ మనం రూమ్ క్లీన్ చేసుకో అని అన్నామనుకోండి, అక్కడ వాళ్ళకెలా అనిపిస్తుందంటే స్కాటర్డ్ కనిపిస్తుందనమాట. అంతా కూడా స్కాటరింగ్‌గా కనిపిస్తది. అంటే వస్తువులు అక్కడ ఇక్కడ పడుంటాయి. దుమ్ముంటుంది, డస్ట్ ఉంటుంది. ఎక్కడ ఏది పెట్టాలో వాళ్ళ మైండ్ ఒకేసారిగా సారీ. వాళ్ళ మైండ్ ఒక్కసారిగా స్కాటర్డ్ అయిపోతదనమాట. అంటే ఇది చేయాలా, ఇది చేయాలి, ఇది చేయాలని ఓవర్‌వెల్మింగ్ అయిపోతది. అంటే ఎక్కువ ఆలోచన, ఓవర్ అధికంగా అయిపోతదనమాట. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఓవర్‌వెల్మ్ అయిపోయి తర్వాత స్టిమ్యులేషన్స్ వచ్చే ఛాన్సెస్ వస్తది. లేదంటే సెన్సరీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటదనమాట. సో, సెన్సరీ ఇష్యూస్ మీద, స్టిమ్యులేషన్ మీద రెండిట్ల మీద నేను ఒక్కొక్క వీడియో చేశాను. డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. ఈ వీడియో చూసి అవి కంపల్సరీ చూడండి. ఎందుకంటే ఇవన్నీ రిలేటెడ్ టాపిక్స్ అన్నమాట. మీరు ఒక్కొక్క దాన్ని అర్థం చేసుకోవాలి. ఇవే మీకు థెరపీస్‌లో కూడా వాళ్ళు చెప్పేది. అవే నేను క్లియర్‌గా మీకు వీడియోస్ చేసి పెట్టానన్నమాట. సో, చెక్ చేయండి అవి. సో, వీళ్ళకెలా చెప్పాలి అనంటే ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఇవ్వాలన్నమాట. గైడెన్స్ ఎప్పుడైనా స్టెప్ బై స్టెప్ ఇవ్వాలి. అలా అని అన్ని స్టెప్స్ ఒకేసారి చెప్పేయకూడదు. ఫస్ట్ బుక్స్ పైన పెట్టు. అంటే ఇన్‌స్ట్రక్షన్స్ కూడా చాలా షార్ట్‌గా ఉండాలి. అంటే ఒకవేళ వర్బల్ అయితే పర్వాలేదు కానీ నాన్ వర్బల్ కిడ్స్‌కి కూడా ఇన్‌స్ట్రక్షన్స్ చాలా షార్ట్‌గా ఉండాలి. సో, బుక్ తీసి పెట్టు. తర్వాత పేపర్స్ తీసి పెట్టు. లేదంటే డస్ట్ చేయి. అట్లా ఇన్‌స్ట్రక్షన్స్ అనేది చాలా చిన్న చిన్నగా ఉండాలన్నమాట. సో, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ పేరెంటింగ్ అడ్వైస్ అని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా వాళ్ళ టాస్క్‌ని కాంప్లికేట్ చేయకూడదు. చిన్న చిన్న స్టెప్స్ వైస్ మనం టాస్క్స్ అయితే ప్రిపేర్ చేసిస్తే వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా దాన్ని కంప్లీట్ చేయగలుగుతారు. ఈవెన్ ఇదనే కాదు యాక్టివిటీస్‌లో అయినా అంతే. చిన్న చిన్నగా యాక్టివిటీస్ స్టెప్ బై స్టెప్ చెప్తూ వెళ్తే వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా దాన్ని టాస్క్‌ని కంప్లీట్ చేస్తారు. సో, థర్డ్ పాయింట్ వచ్చేసి డు నాట్ చేంజ్ దేర్ రొటీన్ అన్నమాట. డోంట్ చేంజ్ దేర్ రొటీన్. ఎందుకంటే
మనము వీళ్ళ రొటీన్ చేంజ్ చేస్తే ఏమైపోతుందంటే వీళ్ళు సెన్సరీ ఓవర్‌లోడ్ అయిపోవటం, లేకపోతే ఆటిజం మెల్ట్‌డౌన్ అయిపోవటం తొందరగా, లేదంటే స్లీప్ ప్యాటర్న్స్ ఎఫెక్ట్ అవ్వటము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. వీళ్ళ రొటీన్‌ని మనం ఎక్కువగా చేంజ్ చేయకూడదనమాట. సో, ఫోర్త్ పాయింట్ వచ్చేసి డోంట్ కంపేర్ విత్ అదర్ ఆటిస్టిక్ కిడ్స్. అంటే లైక్ ఇప్పుడు ఆటిస్టిక్ పీపుల్ అందరూ ఒకేలాగుంటరు. ఇందాక నేను ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడాను కదా! అందులో ఒక కిడ్ వచ్చేసి హి ఈస్ ఎ వర్బల్, సెకండ్ కిడ్ వచ్చేసి నాన్ వర్బల్. అంటే ఫస్ట్ కిడ్ మాట్లాడగలుగుతారు. సెకండ్ కిడ్ మాట్లాడలేడనమాట. ఆటిస్టిక్ కిడ్స్ ఇద్దరు కూడా. అయితే ఏమవుతుందంటే ఫస్ట్ కిడ్ చాలా వరకు థెరపీస్ అన్నీ తీసుకొని తను కొన్ని కొన్ని అన్నీ చేయగలుగుతాడనమాట. సెకండ్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్. తనకి అర్థమవ్వటం కానీ, ఏదైనా చెప్పినా కూడా చేయటం కానీ అది చాలా తక్కువగా ఉంటది. ఇప్పుడు ఈ కిడ్‌ని మనం కంపేర్ చేయలేము. కంపేర్ చేస్తే ఏంటంటే అన్ని పనులు చేసే కిడ్ బానే ఉంటారు. ఎందుకంటే పాజిటివ్ అఫర్మేషన్ వస్తుంది కాబట్టి. ఈళ్ళు చేయలేని కిడ్ మీద ఓవర్‌వెల్మ్ సెన్సిటివ్ ఇష్యూస్ కానీ, లేకపోతే సెన్సరీ ఓవర్‌లోడ్ కానీ, ఇందాక చెప్పుకున్నట్టు మెల్ట్‌డౌన్స్ కానీ అవన్నీ వచ్చే సిట్యుయేషన్స్ ఉంటాయి కాబట్టి, ఒక కిడ్‌తో కంపేర్ చేయకూడదు. ఆటిజం ఉన్నా కూడా ప్రతి పిల్లవాడు డిఫరెంట్‌గా ఉంటారు. పాప గాని, బాబు కానీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా డిఫరెంట్‌గా ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి డోంట్ స్పీక్ ఇన్ మెటాఫోర్. మెటాఫోర్ అంటే లైక్ ఏం చెప్తారు? సింపుల్ కమ్యూనికేషన్ కాకుండా బిగ్ వర్డ్స్ కానీ, లేకపోతే అర్థం కాని లాంగ్వేజ్‌లో కానీ మనం మాట్లాడినప్పుడు వాళ్ళకి అర్థం అవ్వడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఈవెన్ ఆర్టిస్టిక్ వర్బల్ ఆర్ నాన్ వర్బల్ ఎవరైనా కానీ వాళ్ళు కొంతవరకే ఆ స్పీచ్‌ని అర్థం చేసుకోగలుగుతారనమాట. దానికి మించి మనం మాట్లాడాము అంటే అది వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి పుట్ ఇట్ ఇన్ ఎ సింపుల్ లాంగ్వేజ్ అండ్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్. అదేంటంటే యాస్ ఎ పేరెంట్స్ మీకే అర్థమవుతుంది. ఇంట్లో ఉంటే మీ పిల్లలు ఏది అర్థం చేసుకోగలుగుతున్నారు, ఏది అర్థం చేసుకోలేకపోతున్నారని మీలోనే ఉంటుంది కాబట్టి, దాని వైస్ మీరు కమ్యూనికేట్ చేయడానికైతే ట్రై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి డోంట్ యెల్ ఆర్ రష్ ఎట్ దెమ్ అనమాట. అంటే వాళ్ళ మీద అరవటం గాని, లేకపోతే వాళ్ళని చెయ్యి అని తొందర పెట్టడం గాని, ఇలాంటి పనులు చేయకూడదు. ఒకవేళ మీరు మీ కామ్‌నెస్‌ని గనక కోల్పోయారు అనంటే, ఆ తర్వాత ఆ పిల్లలు ఓవర్‌గా స్ట్రెస్ అయిపోయి తర్వాత మీ మీదే మళ్ళీ మీరే యాంక్సైటీ ఫీల్ అవ్వాల్సొస్తుందనమాట. సో, అందుకని మీరు వాళ్ళ మీద అరవకూడదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సో, ఏదైనా పనిని కానీ చెయ్యి అని రష్ చేయకూడదు. అలా చేసినప్పుడేమంటే మళ్ళీ స్టిమ్యులేషన్ ఇష్యూస్ కానీ, లేకపోతే సెన్సరీ ఓవర్‌లోడ్ కానీ అవుతుంది. దానివల్ల యాంక్సైటీ, స్ట్రెస్ వచ్చేస్తుందనమాట. సో, అందువల్ల అలా చేయకూడదు. అండ్ మీకు మీ బేబీస్‌కి మధ్యలో ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ కానీ, ఒక బెటర్ కమ్యూనికేషన్ కానీ ఉండాలి అనంటే మీరు కూల్‌గా ఉన్నంత వరకే అది సాధ్యమవుతుంది. సో, మీరు కూల్‌గా ఉండి మీ పిల్లలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా కూల్‌గా ఉంటారు కాబట్టి సిట్యుయేషన్ మన కంట్రోల్‌లోనే ఉంటుంది. సో, అది ఒకటి చెక్ చేసుకోవాలి. హ్మ్. అట్లా చేస్తే ఏంటంటే మీకు మీ బేబీకి మధ్యలో కూడా బాండింగ్ అండ్ బెటర్ కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ వచ్చేసి డు నాట్ స్టాప్ ద స్టిమ్మింగ్. అంటే ఆటిస్టిక్ కిడ్‌లో స్టిమ్మింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హ్యాండ్ ఫ్లాపింగ్ కానీ, లేదంటే బ్యాంగింగ్ హెడ్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయన్నమాట. చాలా ఇష్యూస్ ఉంటాయి స్టిమ్మింగ్. సో, ఇవి 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్పింది. మనము ఎప్పుడైతే వాటిలిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తామో, అంటే స్టిమ్ చెయ్యొద్దు అని ఆపుతామో, అది గోడకేసి కొట్టుకోవడం కానీ, లేదంటే హ్యాండ్ బాగా ఇట్లా ఫ్లాప్ అంటే టెన్షన్ వచ్చేస్తుంది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక యాంక్సైటీ ఫీల్ అయిపోయి ఇలా గాల్లో అయినా సరే ఎక్కడైనా కానీ ఇది స్టిమ్మింగ్ అన్నమాట. ఇలా తల కొట్టేసుకోవటం, ఇలా హ్యాండ్స్ ఫ్లాప్ చేసేయటము, లేకపోతే కొంతమంది డాగ్ పెడల్స్ చేస్తూ ఉంటారు. అదేంటంటే లైక్ ఇందాక నేను ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాను కదా! అందులో సెకండ్ కిడ్ అంటే సెకండ్ కిడ్ 8 ఇయర్స్ ఓల్డ్ అన్నమాట. అయితే ఆ బాబు ఏం చేస్తారు ఇలాగా ఏదైనా స్టిమ్మింగ్ స్టాప్ చేయడానికి ట్రై చేసినప్పుడు తనేం చేస్తాడంటే గాల్లో కానీ, లేకపోతే గోడలకు కానీ ఇట్లా తల బ్యాంగ్ చేసుకుంటూ ఉండేవాడంట. వీళ్ళేం చేస్తారు పేరెంట్స్ దాన్ని స్టాప్ చేయకుండా ఉండాలి. కాకపోతే తనని రీడైరెక్ట్ చేస్తారు. అంటే గోడకి ఇట్లా కొట్టుకుంటున్నాడనుకోండి దెబ్బ తగులుతుంది కదా! అందుకని ఇట్లా తిప్పి పిల్లో కానీ, లేకపోతే గోడకి మధ్యలో, తలకి మధ్యలో పిల్లో పెట్టడం గాని అట్లా చేస్తారంట. అంటే స్టిమ్మింగ్‌ని స్టాప్ చేయకుండా వాళ్ళు తనకి దెబ్బ కూడా తగలకుండా ఆల్టర్‌నేటివ్. ఎందుకంటే స్టిమ్మింగ్ ఆటిజం కిడ్స్‌ని వాళ్ళు కామ్ డౌన్ చేసుకుంటానికి ఆ స్టిమ్మింగ్స్ యూజ్ చేస్తారనమాట. ఓవర్ యాంక్సైటీ అయిపోయినప్పుడు వాళ్ళేంటంటే, ఆ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయలేనప్పుడు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటానికి, కామ్ చేసుకుంటానికి స్టిమ్మింగ్ యూజ్ చేస్తారు. ఇదేంటంటే చాలా మంది అవగాహన లేని పేరెంట్స్ ఏంటంటే, అయ్యో! ఏంటి ఇట్లా చేస్తున్నారు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? పబ్లిక్‌లో ఉన్నాం ఏమనుకుంటారు అని అనుకుంటారు. బట్ నెవర్ ఎవర్ స్టాప్ ది స్టిమ్మింగ్. ఎందుకంటే, ఇంకా అది మరీ ఓవర్ అయిపోతుందనమాట. మనం గనక స్టాప్ చేసేస్తే. సో, అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. పాయింట్ వచ్చేసి డోంట్ ఫోర్స్ ద హై కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ అనేది ఇప్పుడు నార్మల్ కిడ్స్‌లో ఒకలాగా ఉంటది. బట్ ఆటిస్టిక్ కిడ్స్‌లో ఒకలాగా ఉంటది. ఆటిస్టిక్ కిడ్స్‌లో కూడా కొంతమంది ఐ కాంటాక్ట్ ఇస్తారు. కొంతమంది అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. సో, వీళ్ళతో ఏంటంటే మనం
లాట్ ఆఫ్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ మెథడ్స్ అయితే యూజ్ చేసి చూడాలి. దాంట్లో వాళ్ళు దేనికి రియాక్ట్ అవుతున్నారు అనేది మనం చూస్ చేసుకొని ఇంకా దాని నుంచే మనం కంటిన్యూ చేయడం అయితే స్టార్ట్ చేయాలి. నైన్త్ పాయింట్ వచ్చేసి డోంట్ లీవ్ దెమ్ ఫర్ టూ లాంగ్ అన్నమాట. అంటే మనం ఓకే, తను ఆటిస్టిక్ కిడ్స్ ఏంటంటే వాళ్ళతో వాళ్ళే ఆడుకుంటూ ఉంటారు కాబట్టి రోజు మొత్తం ఒకే గేమ్ ఆడుకుంటా ఉంటారు కాబట్టి మనం అలా అని వాళ్ళని వదిలేయకూడదు అనమాట. వాళ్ళు ఆడుకున్నా సరే వదిలేయకూడదు. ఎందుకంటే కొన్ని కొన్ని తెలియని డేంజర్ సిచ్యువేషన్స్ అయినా రావచ్చు. ఏదన్నా ఆహ్, పొడుచుకోవడం కానీ, దేనికన్నా తగిలించుకోవడం గానీ, ఏదైనా స్టిమ్మింగ్ ప్రాబ్లమ్స్ రావడం గానీ, అట్లా ఏదో ఒకటి డేంజర్ సిచ్యువేషన్స్ కూడా కొన్ని ఉంటాయి కాబట్టి మధ్యలో మధ్యలో వెళ్లి చూస్తూ ఉండాలన్నమాట. అలాగే ఎక్కువ సేపు వదిలేయకుండా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి డోంట్ ఫోర్స్ టు ఈట్ దెమ్ ద ఫుడ్ దే డోంట్ లైక్. అంటే వాళ్ళకి ఇష్టం లేని ఫుడ్‌ని వాళ్ళు తినడానికి మనం ఫోర్స్ చేయకూడదు. ఎందుకంటే చాలా మంది ఆటిస్టిక్ కిడ్స్ ఏంటంటే వాళ్ళు ఫుడ్‌కి చాలా సెన్సిటివ్‌గా ఉంటారనమాట. అంటే కొన్ని తినగలుగుతారు, కొన్ని తినలేరు. అందుకే వాళ్ళ డైట్ ప్యాటర్న్స్ కూడా మనం మామూలుగా బాగా మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని రోజులు కొన్ని తినగలుగుతారు, తర్వాత తినలేకపోవచ్చు. వాళ్ళకేంటంటే అది ఎలా అనిపిస్తుందంటే టార్చర్‌గా అనిపిస్తుందనమాట. వాళ్ళకి నచ్చిన ఫుడ్ తినాలి అంటే అదొక పెద్ద టార్చర్‌గా ఉంటది. కాబట్టి వాళ్ళ డైట్‌ని మనం ప్రాపర్‌గా ఇది చేయాలి. అండ్ దాంట్లో మనం పెట్టే ఫుడ్ ఏదైనా బలవంతంగా పెట్టాలనుకున్నా దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అవన్నీ రావేమో, ఒకవేళ తినకపోతే అనే ఫీలింగ్ మీకుంటే, వాటిల్ని ఏదైనా వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే వాళ్ళు తినే టైప్ ఆఫ్ రెసిపీస్‌లో కన్వర్ట్ చేయడమో, యాడ్ చేసి పెట్టడమో అలాంటిలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా! ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ 11th పాయింట్. సో, అదేంటి తెలుసా? డోంట్ గివ్ అప్. ఎప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వద్దు మీ మీ బేబీ మీద. యాస్ ఎ ఫ్యామిలీ మీరు, మీ హస్బెండ్ ఒకటిగా ఉండి వాళ్ళ మీద గివ్ అప్ ఇవ్వకుండా ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మంచి మంచి థెరపీస్ ఉన్నాయి. థెరపీస్ ఇస్తా అండ్ ఫ్రీ థెరపీస్ ఎట్లా తీసుకోవాలి అనేది నేను ఒక వీడియో కూడా చేశాను. చాలా మంచి వీడియో అండ్ అసలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తారనమాట. గవర్నమెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా ఆటిజం కిడ్స్ కోసం గవర్నమెంట్ వాళ్ళు అంత మంచి థెరపీస్ వాళ్ళు ఇవ్వగలుగుతున్నారంటే మీరు యుటిలైజ్ చేసుకోవాలి. సో గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో చేస్తున్నారు. ఒక టీమ్ ఉంటది సెపరేట్‌గా. సో, దాని వీడియో కూడా నేను ట్యాగ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఒకసారి చెక్ చేయండి. సో, ఈ థెరపీస్ అన్నీ ఇప్పించుకుంటూ మీరు కొంచెం రెగ్యులర్‌గా కనిపెట్టుకొని ఉంటే ఇంకా చాలా మంచి ఫ్యూచర్ అయితే ఉంటుందన్నమాట బేబీస్‌కి. సో, డోంట్ గివ్ అప్. అదొకటే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మన ఛానెల్‌లో ఆటిజం మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ ఒకసారి చెక్ చేయండి. ప్లేలిస్ట్ ఉంది. స్పీచ్ డిలే, ఆటిజం అండ్ ఏడీహెచ్‌డీ అని. అందులో మీకు ఆటిజం గురించి అన్ని వీడియోస్ దొరుకుతాయి. మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. నేను రిలేటెడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో, మీకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. దానికి రిలేటెడ్ నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ ఈరోజు వీడియోకి ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కొత్తగా వచ్చినోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఎవరికన్నా అవసరంలో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై.